ఇల్లు కూడా మాదే, పక్కన ఇంకొకటి కట్టుకున్నాం అనమాట. జల్దీ హోమ్ టూర్ చేసి మా మమ్మీ నన్ను డాక్టర్ గా చూద్దాము అని అనుకుంది. నెక్స్ట్ డే మార్చేస్తుండే ఉన్నాయి మంచిగా. 12th స్టాండర్డ్ తో చాలా కష్టం. అసలు మీరు జాబ్ కి ఎప్పుడు పోయినా రండి లెఫ్ట్ చేయడం. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel. ఈ రోజు నాతో పాటు శ్రీజ కూడా ఉంది. ఎందుకు అంటే కొంచెం ధైర్యానికి. వీడియో వచ్చి స్పెషల్ గా నేను 5 days బ్యాక్ ఎయిర్ ఇండియా గురించి, నేను క్యాబిన్ క్రూ ఎందుకు ఇచ్చిపెట్టేసిన అనే దాని గురించి లాంగ్ లెంత్ వీడియో పోస్ట్ చేసిందే. దాని కింద చాలా కామెంట్స్ వచ్చినాయి. చాలా మందికి రిప్లై ఇవ్వబుద్ధి అయింది అండ్ అట్ ద సేమ్ టైం ఇగ్నోర్ కూడా చేయబుద్ధి అయింది. కానీ ఐ ఫెల్ట్ ఒక వీడియో చేద్దాము ఫన్నీ వేలో. సో టేక్ ఇట్ ఇన్ ఫనీ వే, ఎందుకంటే మేము కూడా ఫన్నీగానే చేస్తున్నాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ కాదనుకున్నా, మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు అనుకున్నా, ఇఫ్ యూర్ నాట్ లైకింగ్ ఇట్ ప్లీజ్ స్కిప్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, నార్మల్గా ఎవరైనా క్యాబిన్ క్రూని అడిగే క్వశ్చన్, మీరు ఫ్లయింగ్ టైం అప్పుడు ఎప్పుడైనా హైజాక్ అయిందా, అప్పుడు ఏం చేస్తారు అని. నాకు కూడా తెలియదు ఎప్పుడైనా హైజాక్ అయిందో. హైజాక్ అయ్యిందంటే ఆటోమేటిక్ గా ఫ్యామిలీకి కూడా ఇన్ఫర్మేషన్ పోతుంది. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు నాకు రాలేదు. ఓన్లీ మెడికల్ ఇన్సిడెంట్స్ తప్పించి హైజాక్ కానీ బాంబ్ థ్రెడ్ కాల్స్ వచ్చిండే, బట్ అవన్నీ ఫేక్ కాల్స్ అన్నమాట. సెకండ్ కామెంట్ ఆకాంక్ష చేసింది, ఏరోస్ట్రెస్ అవ్వాలనే థాట్ కూడా పోయింది, బెటర్ నేను వేరే జాబ్ చూసుకుంటా అని. అలా డిమోటివేట్ అస్సలకి అవ్వకు ఆకాంక్ష. నా స్టోరీ నేను చెప్తున్నాను. నాది ఫస్ట్ ఇయర్ 6 months లో నేను జాబ్ ఇచ్చిపెట్టలేదు. నేను 9 years కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ఇచ్చిపెట్టేసినాను. బికాస్ నాకు వేరే గోల్స్ ఉన్నాయి కాబట్టి. సో ప్లీజ్ ట్రై. శ్యామ్ నుంచి, బట్ పర్సనల్గా నాకు కూడా ఈ కామెంట్ నచ్చలేదు, విచ్ ఇస్ lack of maturity and skills which can only be gained through age, experience and patience. నా ప్రకారం మెచ్యూరిటీ అనేది ఏజ్తోని రాదు, సిచ్యువేషన్స్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుంది. సో మీకు ఎంత మెచ్యూరిటీ ఉందో నాకు తెలియదు, బట్ ఐ థింక్ నాకు ఇనఫ్ మెచ్యూరిటీ ఉంది. సో ది మోస్ట్ అవైటెడ్ కామెంట్ జయరాజ్ నుంచి వచ్చింది, వై 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 ప్రణవి వై. అంటే ఒక సామెత ఉంటుంది కదా, మొత్తం విన్న తర్వాత మళ్ళీ ఏమైందని అడుగుతారని. సో మొత్తం వీడియో అంతా పెట్టినాను, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. మళ్ళీ వై 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 అంటే ఐ హ్యావ్ టు క్వశ్చన్ యూ బ్యాక్, వై వై చెప్పండి కామెంట్ సెక్షన్ లో. సుధారెడ్డి నుంచి, అసలు మీరు జాబ్కి ఎప్పుడు పోయినా రండి లెఫ్ట్ చేయడానికి. ఎప్పుడు పోయినా జాబ్కి చెప్పు. నేను నా ప్రీవియస్ ఎయిర్లైన్లో వర్క్ చేసేటప్పుడు ప్రతిరోజు ఫ్లైట్కి వెళ్తుండే. అండ్ అప్పుడు పని చేసేటప్పుడు నేను 6 monthsకి ఒకసారి లేదంటే 4 monthsకి ఒకసారి ఇంటికి వస్తుండే. ఎయిర్ ఇండియా జాయిన్ అయిన తర్వాత నా ప్రాబ్లం కూడా అదే, ఇంట్లోనే ఉంటుండే. పేరుకి జాబ్ ఉండే బట్ ఇంట్లోనే ఉంటుండే, అందుకోసం జాబ్ ఇచ్చిపెట్టేసినానండి. సాయిరామ్ నుంచి వచ్చింది, వద్దు అక్క ఎయిర్ ఇండియా, వాళ్ళ దగ్గర వెజ్ మీల్స్ ఆప్షన్ లేవక్క. ట్రూజెట్ అని మన టాలీవుడ్ హీరో రామ్ చరణ్ స్టార్ట్ చేశారు, మంచి ఎయిర్లైన్స్, అందులో జాయిన్ అవ్వు. వెజ్ మీల్స్ దొరకట్లేదు ఎయిర్లైన్స్. ఎయిర్ ఇండియాలో నాన్ వెజ్ కన్నా వెజ్ ఎక్కువ అప్లిఫ్ట్ చేస్తారు, బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్. బట్ ట్రూజెట్ అయితే క్లోజ్ అయిపోయింది, సో నాకు ఛాన్స్ లేదు. స్వాతి చేసింది ఇది, 25,000 is very less. I thought you people earning 1 lakh per month, but I completely wrong now. స్వాతి, నా ఎక్స్పీరియన్స్ నేను అక్కడ చెప్పినాను. దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఇస్ ఎర్నింగ్ మోర్ దెన్ lakh. సుమన్ నుంచి, ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేయండి అండ్ గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయండి, ప్రైవేట్ జాబ్స్ కూడా ఉన్నాయి మంచిగా. 12th స్టాండర్డ్తో చాలా కష్టం సిస్టర్. బ్రదర్, ఐ రియలీ డోంట్ నో మీరు ఏ ఇంటెన్షన్స్ తోని మెసేజ్ చేసినారో. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద అడ్వైస్. నేను 12th చదివే ఇక్కడ దాకా వచ్చినాను. నేను పక్కన వాళ్ళని, చదువుకున్న వాళ్ళని ఎవరిని తగ్గించట్లేదు. నా చెల్లెలే మాస్టర్స్ చేస్తుంది. 12th తోని ఏం చేయొచ్చు అంటే వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. టాలెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చు, బయట సర్వైవ్ అయ్యే స్కిల్స్ ఉంటే ఎలానైనా బతకచ్చు. కార్తిక్, నాకు ఇది పర్సనల్గా నచ్చలేదు. Brothers and sisters, she's small for your time. Sorry, she's small for our time. Let us focus on better quality things. She's too small for your attention. Please focus on our way big things which are waiting for our attention. ఒకవేళ ఆ వీడియో చూడొద్దు అని అనుకున్నప్పుడు ఆ వీడియోని ఎందుకు క్లిక్ చేస్తున్నారు? క్లిక్ చేసి చూసిన తర్వాత అన్నెసెసరీగా కామెంట్ ఎందుకు చేస్తున్నారు? సో మేబీ నీకు అది ఎంటర్టైన్మెంట్గా అనిపించవచ్చు కదా.
అందుకే చూస్తున్నావు కదా, నేను నిన్నేమి ఫోర్స్ చేసి చేతి పట్టుకొని ఇది క్లిక్ చెయ్యి, చూడు 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 అని నేను అడగట్లేదే. ఐఎమ్ నాట్ ఈవెన్ బెగింగ్ ఫర్ ఎనీథింగ్. సో ప్లీజ్ బీ కైండ్, బీ జెంటిల్. అన్నెసెసరీగా ఏదంటే అది కామెంట్స్ పడేసి, అది నీకు అవసరం లేదేమో, బట్ ఎవరికో ఒక్కొక్కరికి ఇద్దరికైనా అది డెఫినెట్గా అవసరం ఉంటుంది. ఇట్స్ గిరిధర్, నీకు అసలు సంబంధం లేని క్వశ్చన్ ఇది. ట్రై సివిల్స్, యూ విల్ సక్సీడ్ బికాస్ ఆఫ్ యువర్ నాలెడ్జ్, కమాండ్ ఆన్ ఇంగ్లీష్, యాక్టివ్నెస్. ఆల్ ది బెస్ట్. ఇగో ఈ మేడంకి చెప్పినా అది వర్ధిస్తుంది, నాకు అస్సలకి కాదు, నేను ఓపెన్గా చెప్పుకుంటాను. అండ్ సివిల్స్ గురించి చెప్పినారు కాబట్టి సో సారీ. మా మమ్మీ నన్ను డాక్టర్గా చూద్దాము అని అనుకుంది. నెక్స్ట్ డే మార్చేసుకుంది డెసిషన్. నెక్స్ట్ డేనే మార్చేసుకున్నారు. ఎందుకంటే కాలేజ్లో జాయిన్ చేసిన తర్వాత బైపీసీలో ప్రిన్సిపల్ మేడమే మా పేరెంట్స్ని పిలిపించి మీ అమ్మాయికి అద్దెకి మించిన తెలివి ఉంది, సో తనకి ఇది సెట్ అవ్వదు, ప్లీజ్ తినని తీసుకెళ్ళి వేరే గ్రూప్లో వేయండి అని చెప్పినారు. సో అండర్స్టాండ్. లెట్స్ సీ, ఆస్క్. నువ్వు ట్రై చేస్తావా శ్రీజు సివిల్స్? నాట్ ఇంట్రెస్టెడ్. నాట్ ఇంట్రెస్టెడ్. ఏమవుదాం అనుకుంటున్నావు? సైకాలజిస్ట్. అది నా డ్రీమ్ ప్రొఫెషన్. అది తన డ్రీమ్ ప్రొఫెషన్. షీఈస్ డూయింగ్ హర్ మాస్టర్స్. దాని తర్వాత తను పిహెచ్డి చేస్తుంది. తర్వాత క్లినిక్ ఓపెన్ చేస్తుంది. ఐ విల్ బి అ కౌన్సిలర్. గాడ్ సై దన్ హెల్ హెవెన్. సారీ, నీ పేరైతే మాకు తెలీదు. ఈ కామెంట్ కూడా నాకు నచ్చలేదు. యూట్యూబ్ మనీ, ప్రమోషన్, ఫేమస్, రిలేటివ్, ఫ్రెండ్ సర్కిల్, మనీ మేడ్ లీవ్ లెఫ్ట్. ఫస్ట్ థింగ్, నాట్ బికాస్ ఆఫ్ యూట్యూబ్. మీరు అనుకున్నంత యూట్యూబ్లో నాట్ ఎర్నింగ్ టూ మచ్, జస్ట్ బీయింగ్ ఆనెస్ట్ విత్ యూ ఆల్. దీంట్లో కూడా చాలా మంది ఓవర్ యాక్షన్ ఆపు, నీకు మస్తు పైసలు వస్తున్నాయి, దాపెట్టుకుంటున్నావు. నేను ఏ రోజు ఏ ఒక్కటి దాపెట్టుకోలేదు. వచ్చినప్పుడు వచ్చింది అని చెప్పినాను, రానప్పుడు రాలేదు అని చెప్పినాను. సో ఈవెన్ టుడే ఐమ్ జస్ట్ బీయింగ్ ఆనెస్ట్. యూట్యూబ్ నుంచి అంత మనీ రావు, ప్రమోషన్ నుంచి డెఫినెట్గా వస్తాయి. ఆ ప్రమోషన్ కూడా మంత్కి ఒక 2-3 ప్రమోషన్ చేసేసరికి నువ్వు ప్రమోషన్ చేస్తున్నావు, నువ్వు డబ్బుకి అలవాటు పడినావు, నువ్వు డబ్బులే ఇంపార్టెంట్, అందరినీ ఫేక్ చేస్తున్నారు, అందరినీ ఫ్రాడ్ చేస్తున్నారు. అరే స్కిన్కి క్రీమ్ పెట్టుకునే చూపిస్తే అది కూడా ఫ్రాడ్ అయిపోయిందా? నేను ఈ రోజు దాకా నా వీడియోలో బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, ఆస్ట్రోటాక్ కానివ్వండి, డేటింగ్ యాప్స్ కానివ్వండి, ఇలాంటివి ఏది నేను ప్రమోట్ చేయలేదు. బికాజ్ అది అగేన్స్ట్ మై రూల్స్ అనమాట. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ప్రమోషన్స్, యూట్యూబ్, నో సారీ, ఇది కాదు రీజన్. ఇంకా వేరే రీజన్స్ ఉన్నాయి. ప్రశాంత్ యాదవ్. హాయ్ ప్రణవ్, ఐ ఆమ్ అ ఫ్లైట్ ఆపరేటర్. ఐ విల్ గివ్ ఛాన్స్ టు మై ఫ్లైట్. ప్రశాంత్ గారు, మీరు ఫ్లైట్ ఆపరేటర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆఫర్. బట్ నా ప్లేస్లో ఇంకా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ప్లీజ్ ఆఫర్ దెమ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. విశ్వనాథ్ నుంచి. ప్రణవి గారు, యూ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. వై డోంట్ యూ స్టార్ట్ అ కౌన్సిలింగ్ సెంటర్ ఫర్ ది గర్ల్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ది క్యాబిన్ క్రూ? ప్లీజ్ థింక్ సీరియస్లీ. మీరు, సిస్టర్స్, అమ్మ అంతా కలిసి ఆలోచించి చూడండి. కౌన్సిలింగ్ సెంటర్ కన్నా ఐ పర్సనలీ ఫెల్ట్ ఒక క్యాబిన్ క్రూ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తే చాలా మందికి హెల్ప్ చేస్తాను కదా అని అనుకుండే. ఎందుకంటే 100లో I would say 40 to 50% they already have knowledge. అంటే ఎక్కడ వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకోవాలి, క్యాబిన్ క్రూకి క్రైటీరియా ఏంటిది, ఎలా ఇంటర్వ్యూలో మనం ప్రెజెంట్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, గ్రూమింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. బట్ దేర్ ఈజ్ అదర్ సైడ్ 50% ఐ వుడ్ సే వాళ్ళకి అసలుకి జీరో నాలెడ్జ్ అనమాట. క్యాబిన్ క్రూ అవ్వాలి అని డ్రీమ్ ఉంది అండ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ టు డ్రీమ్ అబౌట్ ఇట్. కానీ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్లో కొంచెం ల్యాక్ అవ్వడము, గ్రూమింగ్ గురించి తెలియకపోవడము, ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు, ఎలా అటెండ్ చేయాలి, ఇవన్నీ అండ్ ఎక్కడ అప్లై చేయాలి, ప్రతి ఒక్కటి. సో దీనికోసం ఐ పర్సనలీ ఫెల్ట్ 1 to 3 months ఇస్ గుడ్ ఇనఫ్ ఎవరికైనా ట్రైనింగ్. అండ్ దాని తర్వాత వాళ్ళు ఏదైతే ట్రైనింగ్లో నేర్చుకుంటారో అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళే పర్ఫెక్ట్ అయిపోతారు అని అనుకున్నాను. ప్లేస్ రెంట్కి తీసుకొని లేదంటే లీజ్కి తీసుకొని వాళ్ళకి యూనిఫామ్కి, ఒక బుక్కి, ఒకవేళ నేను ఎవరినైనా ఇన్స్ట్రక్టర్స్ని పెడితే వాళ్ళకి మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ, అంటే నాకు ఎంతైతే ఎక్స్పెన్స్ అవుతుందో దాంట్లో ప్యూర్లీ అవన్నీ వెళ్ళిపోయేటట్టు చూసుకొని అంత ఫీజ్ పెడితే బాగుంటుంది అని అనుకుండే. నేను చాలా వీడియోస్లలో ఇన్స్టిట్యూట్ అవసరం లేదు అని క్లియర్గా మెన్షన్ చేసినాను. అండ్ నేను
ఏ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, నా టర్మ్స్ ఏంటివి, ఏది తెలియకుండా కామెంట్ చేస్తారు. ఎస్, ఇన్స్టిట్యూట్ అవసరం లేదు ఫర్ ద వన్స్ హూ ఆల్రెడీ హ్యావ్ అ బేసిక్ నాలెడ్జ్. బట్ అస్సలకి తెలియని వాళ్ళకి, కాన్ఫిడెంట్ లేని వాళ్ళకి, కమ్యూనికేషన్ స్కిల్స్ లేని వాళ్ళకి, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ వాళ్ళకు కూడా 2 lakhs స్పెండ్ చేయడం అస్సలకి అవసరం లేదు. అండ్ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు 2 lakhs కట్టాలన్నా, 3 lakhs కట్టాలన్నా డెఫినెట్గా ఎక్కడనో ఒక దగ్గర అప్పు ఇంత ఇంట్రెస్ట్కి తీసుకొనే వస్తాము. సో ఐ నో ద పెయిన్, నన్ను నమ్మండి, నాకు ఆ పెయిన్ తెలుసు, నేను కూడా కట్టినాను. సో అందుకోసము 3 months అంటే టైం వేస్ట్ చేయకుండా, మనీ వేస్ట్ చేయకుండా, తక్కువ టైంలో తక్కువ అమౌంట్లో ఎంతైతే అవుతుందో అంతలో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే ఇంటర్వ్యూస్కి వాళ్ళే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతారు అని అనుకున్నాను. కానీ మళ్ళీ నేను మీకు చెప్పినట్టు నా ఓవర్ థింకింగ్ అనుకోవచ్చు. యూట్యూబ్ అయిపోయింది, ఇప్పుడు జనాల పైసలు దీనికి మళ్ళీ ఇదొకటి స్టార్ట్ చేస్తుంది, తనే ఇన్స్టిట్యూట్ వద్దనింది మళ్ళీ తనే స్టార్ట్ చేస్తుంది, ఇది అది అని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. అండ్ స్పెషలీ నాకన్నా మా సిస్టర్స్ కన్నా మా మమ్మీకి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకోసం ఐ థాట్ నాట్ టు డూ ఇట్. స్పెషలీ అమ్మ మెంటల్ హెల్త్ ఇస్ అబౌట్ ఎవ్రీథింగ్. అండ్ ఆమెకి పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే మమ్మల్ని కూడా ఇంట్లో అస్సలకి ఉండనియదు, అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఐ థింక్ ఇది చాలా మంది ఫ్యాన్స్ కూడా అడుగుతారు అనుకుంటా. సాయి కృష్ణ యాదవ్ నుంచి ఫ్యాన్ మీట్ ప్లాన్ చేయండి. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు మీట్ అండ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. నేను కూడా చేద్దాము అని చాలాసార్లు అనుకున్నాను. బట్ భయం ఏంటిది అంటే, ఫస్ట్ థింగ్ నేను హ్యాండిల్ చేయగలుగుతానా, సెకండ్ థింగ్ ఎక్కడ చేయాలి, ఎలా మీటప్ ప్లాన్స్ చేస్తారు, ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. సో అందుకోసం సైలెంట్ అయిపోయినాను. లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ దే లవ్ మీ సో మచ్. రీసెంట్గా నేను చాలా మందిని కలిసినాను. రీసెంట్గా వెళ్ళిన పెళ్ళికి కానివ్వండి, షాపింగ్కి, పూజకి, టెంపుల్కి, ఈవెన్ నా ఆఫీస్లో కూడా, వీళ్ళ ఆఫీస్లో, జానీ వాళ్ళ ఆఫీస్లో, అండ్ యునో పక్కన కాలనీలో దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 5-6 మందిని కలుస్తా. అండ్ ఎంత లవ్ చూపిస్తారో, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ద నేమ్ సేక్, మీకు యూట్యూబ్ ఉంది కదా ఓ హాయ్ అని చెప్పి వెళ్ళిపోరు. వాళ్ళు మంచిగా ఒక 5-10 minutes మాట్లాడి హగ్ చేసుకొని స్వీట్గా ఎంత బాగా మాట్లాడతారో. వాళ్ళకి నాకు అసలుకి ఏ రిలేషన్ లేకుండా, వాళ్ళు ఎవరో స్ట్రేంజర్స్, వాళ్ళు నన్ను అంత ఇష్టపడుతున్నప్పుడు ఇంకేం అడుగుతాను చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ లవింగ్ హర్. ఓ మై గాడ్. ర్యాండమ్ బ్లాగ్స్ నుంచి, యూట్యూబ్ ఇన్స్టాలో ఫుల్ పైసలు వస్తున్నాయి కదా, సో ఇట్స్ ఆబ్వియస్లీ యూ విల్ లీవ్ ది జాబ్. ఇన్స్టాలో ఐ డోంట్ డూ ప్రమోషన్స్ బ్రదర్. I really don't promote anything on Instagram. And coming to the YouTube part, yes, I am earning. చాలా ఎర్న్ చేస్తున్నా. ఈ బిల్డింగ్ కూడా నేనే కొనేసుకున్నాను, ఈ ఇల్లు కూడా మా ఓన్. సో ఈ ఇల్లు కూడా మాదే, పక్కన ఇంకొకటి కడుతున్నాం అనమాట. ఒక జల్దీ హోమ్ టూర్ చేస్తున్నాం. మార్వడానికి కూడా పంపిస్తాడు. నో గైస్, అట్లా ఉండదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, శ్రీజు దీనికి ఆన్సర్ ఇస్తుంది. వద్దులే మళ్ళీ మీన్ అంటారు. ఎన్ఆర్ఐ ఇక్కడ నుంచి, మేము ఇండియా ఇక్కడ నుంచి, తెలంగాణ ఇక్కడ నుంచి. ఇలాంటి వాటికి మొగుడిని తేవాలంటే కష్టం, వచ్చిన మొగుడిని వదిలి వేస్తాయి. మీలాంటి మొగోళ్ళు ఉన్నన్ని రోజులు అమ్మాయిలకి ప్రాబ్లమే ఉంటుంది. ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా, నిజాయితీగా తన లైఫ్లో హార్డ్ వర్క్ చేసి గ్రో అవుతుంది, సక్సెస్ఫుల్గా తన లైఫ్ని లీడ్ చేస్తుంది, తన ఫ్యామిలీని చూసుకుంటుంది అంటే, అది కూడా నువ్వు ఓర్చుకోలేనప్పుడు ఐఎమ్ రియలీ సారీ. ఒకవేళ నీకు పెళ్ళి అయిపోయి ఉంటే ఐ హోప్ తను హ్యాపీగా ఉంది అని అనుకుంటున్నా. ఒకవేళ పెళ్ళి కాకపోతే ప్లీజ్ మీరు పెళ్లి చేసుకోకండి. చేసుకుంటే మళ్ళీ ఆమె వదిలేసిపోయేగల. ఆమె వదిలేసిపోయేగల, నిజమే, శ్రీజ కరెక్టే చెప్పింది. సో ప్రతిసారి మన జడ్జ్మెంట్ రైట్ ఉండదు కదా. చేసుకునే అమ్మాయి మళ్ళీ కవరింగ్ ఇచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత మాలాగా ఉండుంటే చెప్పలేం కదా. సో పెళ్లి చేసుకోకండి. ఇట్స్ వెరీ రాంగ్ టు కామెంట్. సమ్మన్ ఇస్ బీయింగ్ ఇండిపెండెంట్ డజంట్ మీన్ మొగుళ్ళని విడిచిపెట్టి రోడ్లు పట్టుకొని తిరుగుతారని. మీ అమ్మ మీ అయ్య విద్య నేర్పించినారా మీకు? ఐ రియల్లీ గెట్ యాంగ్రీ ఆన్ దెమ్. యు నో వాట్, మా డాడీ విడిచిపెట్టేసినప్పుడు ఇలాంటి కామెంట్స్ చాలా అంటే చాలా వచ్చినాయి. చాలా మంది ఇలాంటి ఆడోళ్ళని మొగుళ్ళు విడిచిపెట్టేస్తారు, భరించడం కష్టం. అరే వచ్చి నువ్వు
సంసారం చేసినావా, వచ్చి నువ్వు చూసుకున్నావా? నో, వై యూ పీపుల్ కామెంట్ లైక్ దాట్? అండ్ ఐ స్పెషలీ డోంట్ అండర్స్టాండ్. ఎడ్యుకేటెడ్, అరే మీకు స్కూల్కి పంపించి పెన్సిల్ పెన్ పేపర్ మీద రాయండి రా, చదువుకోండి రా, జరా బ్రాడ్ మైండెడ్ కాండి రా అంటే ఎప్పుడు అమ్మాయిలు సక్సెస్ఫుల్ అయితే ఓర్వకుండా కామెంట్లు పెట్టుడు ఎందుకు అవసరమా మీకు? నాకు అర్థం కాదు. హాయిగా బతకండి, అమ్మాయిలను మంచిగా చూసుకోండి, పని చేస్తా అంటే సపోర్ట్ చేయండి. మాకు ఇట్లాంటి మొగుళ్ళు వస్తారనే భయంతోనే మేము కూడా పెళ్లి చేసుకోవట్లేదు. సరేనా? ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా. ఎక్కడైనా ఒక మంచోడు ఉండొచ్చు, నో డౌట్, కానీ మీలాంటి వాళ్ళ వల్ల తప్పు జారి మళ్ళీ మీలాంటి వాళ్ళు దొరికిర్రు అనుకో మేము విడిచిపెట్టాల్సి వస్తుంది. బికాస్ మీ మైండ్ సెట్ అట్లుంది కదా. అంతకన్నా పెళ్లి చేసుకోకుండా హాయిగా ఇండిపెండెంట్ గా మా తిప్పలు మా బువ్వకి తిననీకి ఎర్న్ చేసుకొని పీస్ఫుల్ గా ఉందాము అని డిసైడ్ అయినాం. సో మేము కూడా చేసుకోనీకే రెడీగా లేము. సో నువ్వు కూడా చేసుకోకు, మళ్ళీ తప్పు జారి వచ్చింది విడిచిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు మమ్మల్ని అంటూ వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా ఛానల్ మీద చూపిస్తావు. సో ఇవన్నమాట కామెంట్స్. అండ్ ఇవి కూడా కొన్ని కామెంట్స్ తీసుకున్నాను, అన్ని కామెంట్స్ తీసుకోలేదు. ఇంకా చాలా ఫనీ కామెంట్స్ వస్తాయి. లెట్స్ ఎండ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.